నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 రూపాయల నుండి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం అందించనుంది. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలిస్తున్నారు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతిలో డబ్బులు లేక బయట ఎక్కువగా వడ్డీలు తెచ్చి అప్పులు పాలవుతున్న వారికి చేయూతనిచ్చేందుకు కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా ఈ పథకానికి నామకరణం చేస్తూ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. కేజీ నుండి పీజీ వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, విద్యా సంస్థల చదివే విద్యార్థులకు వర్తింపజేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగానికి వ్యాపింపజేయడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రఖ్యాత సంస్థలను అమరావతికి రప్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ రానుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో గూగుల్ ప్రతినిధులు తాజాగా చర్చించారు. ఇందుకు గాను అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని సుమారు 143 ఎకరాల భూమి ఉంది. దాన్ని గూగుల్కు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గూగుల్ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అమరావతిలో అంకురార్పణ చేయనున్నారని తెలుస్తుంది. ఈ సంస్థ ప్రతినిధులు CRDA అధికారులతో కలిసి నెక్కల్లులో స్థలం పరిశీలించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిపై సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిందని ఆరోపించారు. రిగ్గింగ్కు మహారాష్ట్ర ఎన్నికలు ఓ ఉదాహరణగా నిలిచాయని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఎక్స్లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ మధ్య కొద్ది రోజుల నుండి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ వివాదం తారాస్థాయికి చేరింది. మస్క్ను దెబ్బ కొట్టడానికి ట్రంప్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఎలన్ మాస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్స్ ఖాతాలో ఓ పోల్ పెట్టి ప్రజా అభిప్రాయ సేకరణ చేశారు. తన కొత్త పార్టీకి ది అమెరికా పార్టీ అని పేరు పెట్టారు. మస్క్ మంచి పని చేశారని నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.